హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకొక అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అండి. ఇది ఆల్రెడీ వీడియో అంబ్రెల్లా ఫ్రాక్ అనేది కట్ చేసి పెట్టాను. ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది వచ్చేసి నేవీ బ్లూ స్టిచ్ చేస్తున్నాను ఈరోజు కటింగ్ అనమాట. ఇది 2.5 మీటర్సే తీసుకున్నారు. మనకి ఇక్కడ డిజైన్ బట్టి మనం అంబ్రెల్లా ఫ్రాక్ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి డిజైన్ అనేది నిలువుగా ఉందంటే ఆకులు ఫ్లవర్స్ అనేవి స్ట్రైట్గా ఉన్నాయి కదా, దీన్ని ఉల్టా సీదా వేసుకుని రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి తీయడానికి కుదరదు అనమాట. మనం ఏం చేయాలంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ తీసుకొని తర్వాత ఇంకొక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏదో ఒకటి తీసుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలి అంటే క్లాత్ ఏ విధంగా ఉందో చూసుకుని దాన్ని బట్టి ఒక ఫోల్డింగ్ వేసుకున్నాను. ఇది వచ్చేసి నేను డబల్ ఫోల్డింగ్ పైనే ఫస్ట్ ఒక పార్ట్ తీసేసుకుంటున్నాను, తర్వాత ఇంకొక పార్ట్ తీసుకుంటాను అనమాట. ఇప్పుడు మనకి టోటల్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచ్ పెట్టమన్నారు. దీనికి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటే 14.5 అవుతుంది. ఈ 14.5ని మనం ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇది మనకి బాడీ లెంత్ అనమాట. అదే కనుక డిజైన్ అంతా ఒకేలా ఉందనుకోండి, ఫోల్డింగ్ వేసుకొని మనం ఫోర్ ఫోల్డింగ్స్ పైన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి తీసేసుకోవచ్చు. ఇక్కడైతే డిజైన్ ప్రకారం మనం కట్ చేసుకోవాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఒకసారి బ్యాక్ పార్ట్ ఒకసారి తీసుకుంటాం అనమాట. తర్వాత చూడండి, ఇక్కడ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అలానే హామ్ డౌన్ కూడా 6 ఇంచెస్ మార్కింగ్ వేసుకున్నాను. ఇంకొకసారి కొంచెం డౌన్కి 6 ఇంచెస్ దగ్గర ఈ వీడియోలో చూపించినట్టు మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా ఇంకొక వైపు కూడా లైన్ డ్రా చేసుకున్నాను. ఇలా 6 ఇంచెస్ దగ్గర లైన్ డ్రా చేసాం కదా. ఇప్పుడు చెస్ట్ పార్ట్ చూద్దాము. చెస్ట్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది, అంటే 40/4 10 ఇంచెస్. మనం 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాం. అలానే నడుము లూజ్ దగ్గర మనం ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకొని 9.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాము. అలానే ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాము. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఈ విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి చెస్ట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హార్మోల్ చూద్దాము. ఇక్కడ హార్మోల్ కోసం ఇక్కడ ఈ క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాము. ఈ లైన్ డ్రా చేసుకున్న దగ్గర 1.5 ఇంచులకి మార్కింగ్ వేసుకొని ఈ విధంగా హార్మోల్ రౌండింగ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టు ఇలా రౌండ్గా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్ చూద్దాము. నెక్ విడ్త్ చూసుకొని నెక్ విడ్త్ వచ్చేసి నేను 2.5 ఇంచ్కి పెట్టుకుంటున్నాను. అలానే నెక్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను. ఇలా 6 ఇంచెస్ దగ్గర మనం నెక్ డౌన్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. అంటే పైన పెట్టుకున్న నెక్ విడ్త్ కంటే కింద పెట్టిన నెక్ విడ్త్ ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకున్నాం. ఇక్కడ మీకు ఏ నెక్ కావాలితే ఆ నెక్ షేప్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ ఇంకొక విషయం అండి, హార్మోల్ రౌండింగ్ లూజ్ అంతా చెక్ చేసుకోండి ఒకసారి, ఈ వీడియోలో చూపించలేదు. తర్వాత డాట్స్ కోసం టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాను. అలానే సైడ్ జాయింట్ దగ్గర ఒక 1 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్గా డాట్స్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ క్రాస్ మార్కింగ్ వేసుకున్నాం కదా, దాని ప్రకారం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే నెక్స్ అనేవి ఏమి కట్ చేసుకోవట్లేదండి. మొత్తం బాడీ పార్ట్ మొత్తం కట్ చేసుకుందాము. నెక్స్ అనేవి తర్వాత బక్రం పైన తీసుకోవాలి, పేపర్ స్టిఫ్ పైన తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఈ విధంగా ఒక పార్ట్ అయితే రెడీ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం. ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనకి డాట్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ టక్స్ పెట్టేసుకుందాం. ఒక పార్ట్ రెడీ అయింది. ఇప్పుడు టక్స్ పెట్టేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్కి మనం లోత్ అనేది తీసుకోవాలి. కానీ ఇప్పుడు లోత్ అనేది తీయకుండా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ క్లాత్ని స్ట్రైట్గా మళ్ళీ ఫోల్డింగ్ వేసుకుంటున్నాను. ఫోల్డింగ్ అంతా నీట్గా సర్దుకుని క్లాత్ డబల్ ఫోల్డింగ్ పైనే ఉంది కదా. ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ డిజైన్ ప్రకారం, అంటే మనకి వచ్చిన డిజైన్ పైకి ఉంది ఫ్లవర్స్ అనేవి, ఇప్పుడు మనం సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా వేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నీట్గా ఫ్రంట్ పార్ట్ తీసుకెళ్ళి బ్యాక్ పార్ట్ పైన నీట్గా సర్దేసుకొని దాని ప్రకారం మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మనం ఏదైనా డిజైన్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇప్పుడు అంబ్రెల్లా స్టిచ్ చేయమన్నప్పుడు మనకి వస్తుందో లేదో చూసుకుని డిజైన్ బట్టి వాళ్ళకి చెప్పాలి. వస్తుంది స్టిచ్ చేయండి అంటే కనుక మనం స్టిచ్ చేయొచ్చు. లేదు ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, ఆకులు అనేవి అంతా లీవ్స్ మోడల్ ఉంది కదా, ఇదంతా ఉల్టా సీదా అవుతాయి అన్నమాట. దానికోసం మనం ముందే వాళ్ళకి చెప్పి ఏ విధంగా స్టిచ్ చేయమంటే ఆ విధంగా స్టిచ్ చేయాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ నాకు బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ హార్మ్ లోత్ తీసుకుందాము. చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ సైడ్ హార్మ్ లోత్ అనేది తీసుకుంటున్నాను.
ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో మీకు ఇలాంటివి వచ్చినప్పుడు స్టిచ్చింగ్కి ఎలా కట్ చేసుకోవాలి అనేది ఉంటుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇక్కడ నెక్ విడ్త్ తీసుకున్నాను. నెక్ విడ్త్ 2.5 పెట్టుకున్నాం కదా, అలానే బ్యాక్ డౌన్ నెక్ అనమాట. మీకు ఎంత ఇష్టం ఉంటే అంత. నేనైతే ఇక్కడ ఒక 8 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని ఉజ్జాయింపుగా చెప్తున్నాను అనమాట. దాని ప్రకారం నెక్ అనేది డ్రా చేసుకున్నాము. చూడండి ఇక్కడ కూడా ఇలా బాక్స్లో మనకి ఏ షేప్ కావాలితే ఆ షేప్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి కింద ఫ్రాక్ పార్ట్. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్స్ అనేవి పైకి ఉన్నాయి కదా, ఇలా తీస్తే ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి క్లాత్ చూడండి ఇవి రివర్స్లో కనపడుతున్నాయి మనకి. ఇటు చూస్తేనేమో పైకి ఉన్నాయి, ఇటు చూస్తేనేమో కిందకు ఉన్నాయి. దాన్ని మనం సరిగా వేసుకోవాలి. దానికోసం ఏం చేయాలంటే మొత్తం అంతా క్లాత్ని నీట్గా ఫోల్డింగ్ వేసుకోండి. 4 ఫోల్డింగ్స్ పైన ఫోల్డింగ్ నీట్గా వేసిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొకసారి అర్థమవుతుందని మళ్ళీ చెప్తున్నాను. కింద అయితే మనకి ఉల్టాలో ఉన్నాయి కదా, పైన చూసుకొని ఇలా మిడిల్కి కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ని కూడా పైకి సేమ్ మనకి ఫ్లవర్స్ ఏ విధంగా వచ్చినాయి అనేది చూసుకుని దాన్ని బట్టి పైన క్లాత్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనకి క్లాత్ అనేది ఫోల్డింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పైన అంచులు అనేవి సమానంగా ఉండడానికి ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇది స్ట్రైట్ అంబ్రెల్లా అండి. దీన్ని టాప్ కింద కూడా స్టిచ్ చేసుకోవచ్చు. టాప్ కంటే కూడా కొంచెం అంబ్రెల్లా షేప్ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. స్ట్రైట్ అంబ్రెల్లా టాప్ కూడా కుట్టుకోవచ్చు. ఇంకా బాడీ పార్ట్ విడిగాని కింద పార్ట్ విడిగా తీసుకోకర్లేదు, స్ట్రైట్లోనే కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనం బాడీ లెంత్ ఎంత పెట్టుకున్నామో అంత టేప్ని బయటికి పెట్టేసుకుంటున్నాను. పెట్టేసిన తర్వాత మనకి టోటల్ లెంత్ ఎంత కావాలి అనేది ఇక్కడ మనం మార్కింగ్ వేసుకుందాం. అలానే ఫోల్డింగ్ కూడా చూసుకుని ఇక్కడ నేను మొత్తం అంతా 45 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట. అలానే ఇక్కడ మనం ఇంకొంచెం టేప్ అనేది కొంచెం ముందుకి జరుపుకొని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ లైన్ డ్రా చేసుకోవాలి. మార్కింగ్ వేసుకుని లైన్ డ్రా చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్ తీసుకుందాం. చూడండి ఈ విధంగా బాడీ పార్ట్ తీసుకొని మనకి ఖర్చుల కోసం ఎంత అయితే వదిలిపెట్టుకున్నామో ఆ క్లాత్ అనేది బయటికి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి, లేదా బయటికి పెట్టేసుకోండి. ఇది స్ట్రైట్ అంబ్రెల్లా కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి, మీకు నీట్గా అర్థమవుతుంది అనమాట. ఇలా ఖర్చుల కోసం పెట్టుకున్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇక్కడ ఎందుకు అంటే ఈ ఖర్చుకు వదిలిపెట్టింది మనకి డాట్స్కి పోతుంది అనమాట క్లాత్ అంతా, అప్పుడు సరిపోతుంది. లేదంటే బాడీ పార్ట్ నుంచి మీరు డాట్స్ కోసం తీసేసిన తర్వాత అయినా ఈ విధంగా మార్కింగ్ వేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది, మీకు ఎలా వస్తే అలా కట్ చేసుకోండి. నేనైతే ఖర్చుల కోసం బయటికి ఖర్చులు అనేవి ఫోల్డింగ్ చేసేసుకుని ఈ విధంగా స్ట్రైట్గా క్రాస్గా మార్కింగ్ అనేది వేసేసుకుంటున్నాను. మనం ఇంతక ముందు స్ట్రైట్ మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడికి ఈ విధంగా క్రాస్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మనం కింద చూడండి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము 45 ఇంచెస్ ఎక్కడికి వస్తుందోనని. ఈ విధంగా చూసుకోండి. కొంచెం కొంచెం టేప్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మార్కింగ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంకా డైరెక్ట్గా కట్ చేస్తాను అనమాట. ఈ స్ట్రైట్ దగ్గర నుంచి మనం ఈ విధంగా 45 ఇంచెస్ ఎక్కడికి మార్కింగ్ వేసుకున్నామో అక్కడికి క్రాస్గా వేసుకోండి. లేదంటే మీరు కొంచెం కొంచెం టేప్ అనేది జరుపుకుంటూ కూడా చెక్ చేసుకుని మార్కింగ్ వేసుకుని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా స్ట్రైట్గా కట్ చేస్తాను. 45 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకుని ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఈ వీడియోలో చూపించినట్టు మనకి స్ట్రైట్ అంబ్రెల్లా అనేది వస్తుందన్నమాట. మీరు స్టిచ్చింగ్ అనేది కావాలనుకుంటే కొంచెం కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకి స్ట్రైట్ అంబ్రెల్లా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనేవి తీసుకోవాలి. చూడండి ఇలా ఇది వచ్చేసి క్లాత్ 2.5 మీటర్స్ తీసుకున్నానండి, అంటే 2.5 మీటర్ల క్లాత్ ఇది. ఇలా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుందా. నేను మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదనమాట, ఈ విధంగా మనకి అయిపోయింది కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి చూద్దాము. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇంకా కొంచెం క్లాత్ అనేది బాడీ పార్ట్ నుంచి తీసుకున్నాను హ్యాండ్స్ కోసము. ఈ మిగిలిన క్లాత్ని కూడా ఇక్కడ కూడా మనకి ఫ్లవర్స్ అనేవి చూసుకోవాలి.
ఇక్కడ మనకి లీవ్స్ అనేవి పైకి వచ్చినాయి. అదే ఫోల్డింగ్ వేసుకుంటే మళ్ళీ మనకి ఉల్టాలో వస్తాయి కదా, అలా రాకుండా ఒక హ్యాండ్ పైకి ఒక హ్యాండ్ కిందికి రాకుండా మనం ఏం చేయాలంటే ఇలా హ్యాండ్ లెంత్ అంతా ఒకసారి మెజర్ చేసుకోండి. మెజర్ చేసిన తర్వాత మనకి ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత చూడండి, ఈ క్లాత్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకుని మిడిల్కి కట్ చేసేసుకోవాలి. ఇలా మిడిల్కి కట్ చేసేసుకుంటే అప్పుడు మళ్ళీ మనకి ఏ హ్యాండ్ రెండు డిజైన్స్ అంటే 2 హ్యాండ్స్కి డిజైన్ అనేది ఈక్వల్గా వచ్చేటట్టు ఇలా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఒకదానిపైన ఒకటి వేసుకున్నాను. 2 లీవ్స్ అనేవి పైకి ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి సేమ్ హ్యాండ్ ఎలా అయితే మనం వేసుకుంటామో అంతే సేమ్ కింద అంచులన్నీ సమానంగా ఉండేటట్టు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలానే ఫోల్డింగ్ కోసం ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇక్కడ చూడండి 10.5 పెట్టుకుంటున్నాను. ఈ 10.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుంటున్నాను. వేసి స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి మనకి ఇక్కడ 3.5 పెట్టుకోవాలి. 3.5 హామ్ డౌన్ అయితే పెట్టుకోవాలి. 3.5 హామ్ డౌన్ పెట్టిన తర్వాత మనకి హామ్ లూజ్ తీసుకోవాలి. ఇక్కడ ఈ స్టార్టింగ్ నుంచి ఇలా మనకి హామ్ లూజ్ ఎంతో చెక్ చేసుకుని దాన్ని బట్టి ఇక్కడ మనం మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి, నేనైతే 8.5 పెట్టుకుంటున్నాను. మిగిలిన ఖర్చు అనేది నేను ఎక్స్ట్రా స్టిచ్ చేసేటప్పుడు యాడ్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఆ 1.5 ఇంచ్ దగ్గరికి నుంచి ఈ విధంగా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు మనం లూజ్ చూద్దాము. హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను ఇక్కడ 6 ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా 6 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని ఈ వీడియోలో చూపించినట్టు మార్కింగ్ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇలా తర్వాత మనకి హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఇదండి వీడియో వచ్చేసి. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కనుక స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కొంచెం నాకు కామెంట్ చేయండి, నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.